సాయి పల్లవి తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో పనిచేసే భారతీయ నటి. ఆమెకు 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు లభించాయి. 2020లో ఫోర్బ్స్ మేగజైన్ ఆమెను భారతదేశంలో 30 సంవత్సరాల లోపు 30 ప్రతిభావంతుల జాబితాలో చేర్చింది. ఆ జాబితాలో సినీ పరిశ్రమ నుండి ఉన్న ఏకైక వ్యక్తి ఆమె. జూనియర్ ఆర్టిస్టుగా గుర్తింపులేని పాత్రల్లో నటించడం మరియు ప్రాంతీయ డాన్స్ షోలలో పోటీదారుగా పాల్గొనడం తర్వాత సాయి పల్లవి తన మొదటి ప్రధాన పాత్రను మలయాళ చిత్రమైన ప్రేమంలో పొందారు. ఇందులో ఆమె టీచర్ పాత్రకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ సౌత్ అవార్డును అందుకున్నారు. 2017లో ఆమె ఫిదా చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. ఇందులో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు అవార్డును గెలుచుకున్నారు. కాళీ, మిడిల్ క్లాస్ అబ్బాయి, మారి 2, పావ కథైగల్, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, గార్గి మరియు అమరన్ వంటి చిత్రాల్లో నటించారు. గార్గి మరియు లవ్ స్టోరీ చిత్రాల్లో ఆమె నటనకు తమిళ్ మరియు తెలుగు భాషలలో ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు లభించాయి. అలాగే శ్యామ్ సింగరాయ్ మరియు విరాట పర్వం చిత్రాలలో ఆమె ప్రదర్శనకు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు అవార్డు లభించింది. సాయి పల్లవి 1992 మే 9న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో బడగ కుటుంబంలో జన్మించారు. ఆమె స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా, కొటగిరి. ఆమె తల్లిదండ్రులు సెంటమరై కన్నన్ మరియు రాధ. సాయి పల్లవికి ఒక చెల్లెలు ఉంది, పూజ కన్నన్. ఆమె కూడా నటిగా పనిచేశారు. సాయి పల్లవి కోయంబత్తూరులో పెరిగి అవిలా కాన్వెంట్ స్కూల్లో తన స్కూల్ విద్య పూర్తి చేసింది. భారత వైద్య మండలి గుర్తించిన తబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి 2016లో వైద్య విద్యను పూర్తి చేసినప్పటికీ ఆమె భారత్లో మెడికల్ ప్రాక్టీషనర్గా ఇంకా నమోదు కాలేదు. 2020 ఆగస్టు 31న త్రిచీలో తన విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ రాసింది. సాయి పల్లవి తమిళం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మలయాళం, జార్జియన్ భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. నృత్యంపై ఉన్న ఆసక్తిని ఆమె తల్లి ప్రోత్సహించడంతో 2008లో విజయ్ టీవీలో ప్రసారమైన ఉంగలిల్ యార్ అదుత ప్రభుదేవా అనే డాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. 2009లో ఈటీవీలో ప్రసారమైన ది అల్టిమేట్ డాన్స్ షో D4లో ఫైనలిస్ట్గా నిలిచింది. 2014లో సాయి పల్లవి తబిలిసి, జార్జియాలో చదువుకుంటున్న సమయంలో దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రెన్ ఆమెను సంప్రదించారు. 6 సంవత్సరాల క్రితం ఆమె ఒక రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు తీసిన క్లిప్పింగ్స్ను ఫేస్బుక్లో చూసిన ఆయన ఆమెను తన సినిమాలో నటించమని ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో సాయి పల్లవి ఆ ఆఫర్ను తిరస్కరించారు. 6 సంవత్సరాల తరువాత ఆయన మళ్లీ ఆమెకు కాల్ చేసి మరొక ఆఫర్ ఇచ్చారు. అనంతరం సాయి పల్లవి ఆయన తెరకెక్కిస్తున్న ప్రేమం సినిమాలో మలార్ పాత్రను స్వీకరించారు. షూటింగ్ ముగిసిన తర్వాత తిరిగి తన చదువులకే వెళ్లిపోయారు. ప్రేమం సినిమా సాయి పల్లవికి అనేక బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డులను అందించింది. వీటిలో ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ కూడా ఉంది. తరువాత సాయి పల్లవి తన రెండవ మలయాళ చిత్రం కాళీ 2016 మార్చిలో విడుదలైన ఈ చిత్రంలో నటనకు గాను ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ మలయాళం కోసం నామినేషన్ పొందారు. 2017లో సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా చిత్రంలో తెలంగాణ గ్రామానికి చెందిన ధైర్యవంతమైన యువతి భానుమతి పాత్రలో నటించారు. ఈ సినిమా ఆమెకు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు తెచ్చింది. తరువాత 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి అనే తెలుగు యాక్షన్ కామెడీ చిత్రంలో నాని సరసన నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా వ్యాపార పరంగా కూడా విజయవంతమైంది. ఆమె తదుపరి చిత్రం తమిళ తెలుగు ద్విభాషా చిత్రం దియా బాక్సాఫీస్ వద్ద సాధారణ స్థాయి విజయం సాధించింది. తరువాత ఆమె మారి 2018 అనే తమిళ చిత్రంలో ధనుష్ సరసన నటించారు. ఈ చిత్రంలోని రోడీ బేబీ పాట దక్షిణ భారతీయ మరియు తమిళ పాటల్లో మొదటిసారిగా యూట్యూబ్లో 1.5 బిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. 2018 ఫిబ్రవరిలో శర్వానంద్తో కలిసి నటించిన పడి పడి లేచే మనసు భారీ పరాజయాన్ని ఎదుర్కొంది.
2019లో మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ అతిరన్ లో ఫహాద్ ఫాజిల్తో కలిసి నిత్య లక్ష్మి అనే ముక్కునాడే ఆటికిజం ఉన్న పాత్రలో కనిపించారు. అదే సంవత్సరం సూర్యతో కలిసి నటించిన తమిళ చిత్రం ఎన్జీకే 2019న విడుదలైంది. 2021లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్యతో కలిసి నటించారు. అదే ఏడాది నాని సరసన శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంలో మైత్రేయి అనే 1970ల కాలఘట్టంలోని ఒక దేవదాసి పాత్రను పోషించారు. ఈ రెండు చిత్రాల్లో నటనకు ఆమె ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డ్ మరియు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులను గెలుచుకున్నారు. 2022లో రానా దగ్గుబాటి సరసన విరాట పర్వం చిత్రంలో నటించారు. 2024లో సాయి పల్లవి అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ సరసన మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో కనిపించారు. ఆమె రాబోయే చిత్రాలు నాగ చైతన్యతో తండేల్, జునైద్ ఖాన్తో మరో చిత్రం మరియు నితేష్ తివారీ రూపొందిస్తున్న రామాయణం సినిమాలలో కనిపించనున్నారు. అలాగే మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.